ఎందుకంటే ఈ లోకంలో సంపాదించిందంతా ఈ లోకంలో వదిలిపెట్టిపోవాలి. కానీ మనకు ప్రభు ఇచ్చిన అది తరగని ఆస్తి, తరతరాలు ఉండే ఆస్తి, ఆ పరలోక పట్టడం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, నిత్యానందం, నిత్య సంతోషం. దానికోసమే మానవుడు ప్రయాసపట్టలేదు, దానికోసం మానవుడు లేదు కూడా. ప్రభు పిలిస్తే ఆయన ఒకవేళ రాకడ వస్తే నా పోకడ, ఒకవేళ నేను సిద్ధమైతే, ఆయన రాకడ నా పోకడ ఆలస్యం కాక ఒకవేళ తథ్యమైతే నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా యొక్క స్థితిగతులు ఏమిటైనా ఆలోచన ఒకసారి ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో దైవజనుడిగా నేను ఈ రాత్రి నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆ ప్రశ్న నీకు మాత్రమే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. ప్రభు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్యత్వం ఉందా? పరలోకం ఉందా?